ముద్దు మానసిక ఆనందం, ప్రేమ, అనుబంధాన్ని పెంచుతుంది. కానీ ఇప్పుడు అదే ముద్దు అగ్రరాజ్యాన్నే భయపెడుతోంది. కిస్సింగ్ బగ్ గత కొద్ది రోజులుగా అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఈ కీటకం ద్వారా అత్యంత ప్రాణాంతకమైన చాగస్ వ్యాధి అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన గుండె, జీర్ణాశయాంతర సమస్యలు తలెత్తి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కిస్సింగ్ బగ్ అంటే ఏంటి? దీని ద్వారా కలిగే చాగస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నివారణకు అగ్రరాజ్యం ఏం చేస్తోంది? అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న చిన్న కీటకం, ముద్దుతో ముప్పంటున్న సైంటిస్టులు, విస్తరిస్తున్న ప్రాణాంతకమైన చాగస్ వ్యాధి. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఒక చిన్న కీటకం భయాందోళనలు సృష్టిస్తోంది. దీని పేరు కిస్సింగ్ బగ్. ఇది ఒక రక్తం పీల్చే కీటకం. ఇది చాగస్ వ్యాధికి కారణమైన ట్రైపనోసోమా క్రూజీ అనే పరాన్నజీవి ద్వారా సంక్రమిస్తోంది. ఈ వ్యాధి ఇటీవల అమెరికాలో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తుంది. కిస్సింగ్ బగ్లు ముఖం, ముఖ్యంగా నోరు, కళ్ళ చుట్టూ కుడతాయి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ కీటకం రాత్రిపూట రక్తం పీలుస్తుంది. దాని మలంలో ఉండే క్రూజీ పరాన్నజీవి గాయం, కళ్ళు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇది మనుషులు, పెంపుడు జంతువులు, వన్యప్రాణులను సంక్రమిస్తుంది. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన చాగస్ వ్యాధి సోకుతుంది. ఇది తీవ్రమైన గుండె, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. సిడిసి అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వివరాల ప్రకారం కిస్సింగ్ బగ్లు అమెరికాలో 32 రాష్ట్రాల్లో కనిపించాయి. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా, లూసియానా, మిసిసిపి, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీలలో మనుషుల్లో చాగస్ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాయి. టెక్సాస్లో 50 కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలో 1,00,000 మందికి సంక్రమించి ఉండవచ్చని అంచనా. చాగస్ వ్యాధికి 2 దశలుంటాయి. మొదటిది తీవ్ర దశ. ఇన్ఫెక్షన్ తర్వాత మొదటి వారాలు, నెలల్లో జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, కంటివాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందికి ఈ లక్షణాలు కనిపించవు కూడా. రెండోది దీర్ఘకాల దశ. ఇన్ఫెక్షన్ తర్వాత సంవత్సరాల తర్వాత 20-30% మందిలో హార్ట్ ఫెయిల్యూర్, గుండె లయ సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. కిస్సింగ్ బగ్లు రాకుండా ఇంట్లో గోడలకు ఉన్న పగుళ్లను మూసివేయాలి. కిటికీలు క్లోజ్ చేయాలి. ఇంట్లో కిస్సింగ్ బగ్ను గుర్తించినట్లయితే గ్లోవ్స్ ధరించి వాటిని పట్టుకుని ఓ పాత్రలో వేసి దూరంగా తీసుకెళ్లి పడేయాలి. చాగస్ వ్యాధి తీవ్ర దశలో బెంజినిడజోల్, నిఫర్టిమాక్స్ లాంటి యాంటీ పారాసిటిక్ ఔషధాలు ప్రభావవంతంగా ఉంటాయి. సిడిసి నివేదికల ప్రకారం చాగస్ వ్యాధిని అమెరికాలో ఎండమిక్గా పరిగణించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంక్రమణలు పెరుగుతున్నాయి. చాగస్ వ్యాధిని వెంటనే గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది లక్షణరహితంగా ఉంటుంది. అమెరికాలో దీని గురించి అవగాహన తక్కువగా ఉంది. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 2,80,000 నుంచి 3,00,000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా మంది తమకు ఈ వ్యాధి ఉందని కూడా తెలియకుండా ఉన్నారు. టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మట్టి ఇళ్లలో ఉన్నవారు కిస్సింగ్ బగ్ల గురించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కిస్సింగ్ బగ్ కాటుకు గురైన వారు రక్త పరీక్ష ద్వారా చాగస్ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. అసాధారణ లక్షణాలు అంటే గుండె, జీర్ణ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నిపుణుల సూచన ప్రకారం జాగ్రత్తలు మాత్రమే ఉత్తమ రక్షణ. ఇంట్లో గోడలకు ఉన్న రంధ్రాలు పూడ్చడం, ఈగలు, దోమలను దూరం చేసే స్ప్రేలు లేదా మందులు వాడడం, మట్టి గోడల గదుల్లో లేదా గుడిసెల్లో పడుకోవడం చేయకూడదు. పురుగులను చేతితో తాకకుండా గ్లోవ్స్తో పట్టుకుని అధికారులకు సమాచారం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ముద్దంటే చేదు అని అర్థమైంది. కిస్సింగ్ బగ్ కాటుకు చాలా ప్రమాదాలు జరుగుతాయని అర్థమవుతుంది. మరి చూడాలి, అమెరికా అధ్యక్షుడు ఇప్పటికైనా పక్క దేశాల మీద పడి ఏడవడం మానేసి తన ప్రజల రక్షణను చూసుకుంటాడో లేదో.